వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు. హీరోయిన్ గా వరుస హిట్స్ అందుకున్న నేపథ్యంలో సినిమాలకు దూరమయ్యి అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు ఆ అమ్మడు. ఆమె పేరు ప్రీతి విజయ్ కుమార్. తెలుగులో పలు సినిమాల్లో నటించారు. ప్రీతి విజయ్ కుమార్ నటి మంజులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఒకరు ప్రీతి విజయ్ కుమార్. ఈ అమ్మడు రుక్మిణి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. 1998లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో ఆయన కూతురిగా కనిపించింది. పెళ్లి తర్వాత ప్రీతి సినిమాలకు గుడ్ బై చెప్పింది. 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీకి అంకితమైంది ఈ చిన్నది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ప్రీతి. అయితే సినిమాలకు దూరమైనప్పటి నుంచి ఇతర బిజినెస్లలో బాగా బిజీగా మారింది ప్రీతి. చెన్నై సముద్ర తీరంలో ఒక అందమైన కళ్యాణ మండపం ఉంది. ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీతి ప్యాలెస్ పేరుతో ఓ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసింది ప్రీతి. అలాగే దానికి సమీపంలో మెట్రో కాఫీ హౌస్ అంటూ ఏర్పాటు చేశారు. అలాగే మద్రాస్ కాఫీ పేరుతో పలు ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిలో పనిచేసే వారందరూ మహిళలే అవ్వడం విశేషం. అంతేకాదు సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోస్ను నిర్వహిస్తున్నారు. ఇలా రకరకాల బిజినెస్లు చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు ప్రీతి విజయ్ కుమార్.